Hello students, in this class we will discuss about excretion. Excretion means when our body produce nitrogenous waste material that should be eliminated. ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ బాడీ క్రియేట్ చేసిందో వాటిని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని ఎక్స్క్రిషన్ అంటాం. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయితే వాటి యొక్క బాడీ నుంచి సింపుల్ డిఫ్యూజన్ ద్వారా ఎక్స్క్రీట్ చేసేస్తాయి. కానీ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అయితే స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ అనేవి అవసరం. అవే కిడ్నీస్. నౌ ఎక్స్క్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సెల్స్ ఎప్పుడైతే వాటి యొక్క ఫంక్షన్స్ చేసుకుంటూ వెళ్తాయో సమ్ నైట్రోజనస్ వేస్ట్ సబ్స్టెన్సెస్ లైక్ అమ్మోనియా, యూరియా అండ్ యూరిక్ యాసిడ్ వర్ ప్రొడ్యూస్డ్. అవన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది సెల్స్ ఎప్పుడైతే ఫంక్షన్స్ జరుపుతాయో అప్పుడు. కాబట్టి హ్యూమన్స్ వచ్చేసి ఎక్స్క్రీటరీ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాయి ఈ వేస్ట్ని మొత్తము ఎక్స్క్రీట్ చేసేయడం కోసం. నౌ ద బ్లడ్ కలెక్ట్స్ దీస్ టాక్సిక్ మెటీరియల్స్ టు ఫిల్టర్ ఫ్రమ్ ది బాడీ త్రూ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్. హియర్ ద కిడ్నీస్, ureters, next urinary bladder and urethra are the parts of the excretory system. And these kidneys have the tiny filtering units called nephrons. నెఫ్రాన్స్ అనేవి బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్ అన్నమాట. దే ఫిల్టర్ ద వేస్ట్. ఎలా అయితే లంగ్స్కి ఆల్వియోలై బేసిక్ యూనిటో అలా నెఫ్రాన్స్ ఇక్కడ కిడ్నీలో బేసిక్ యూనిట్. ఈచ్ నెఫ్రాన్ హ్యాస్ ఏ network of capillaries. They are called glomerulus that is present in the cup shaped structure Bowman's capsule. And these nephrons filter the blood and removes the waste like urea, uric acid and creatinine etc. from the body. And useful materials also like glucose, amino acids, they also get filtered. అవి కూడా ఫిల్టర్ అవుతాయి ఈ బౌమెన్స్ క్యాప్స్యూల్లో. వీటినే ప్రైమరీ ఫిల్ట్రేట్ అంటారు, ఫస్ట్ ఫిల్ట్రేట్ అయిన మెటీరియల్స్ని. కాకపోతే అవన్నీ మనకు అవసరం కదా, కాబట్టి దేర్ ఆల్ అగైన్ రీఅబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. మన బ్లడ్లోకి అవి మళ్ళీ రీఅబ్జార్బ్ అయిపోతాయి అన్నమాట సర్క్యులేటరీ సిస్టంలోకి. త్రూ ది రీనల్ ఆర్టరీ ద ఫిల్టర్డ్ బ్లడ్ ఈజ్ సప్లైడ్ టు ద బాడీ. ఇప్పుడు ఫిల్టర్ అయిన వేస్ట్ మొత్తం వాటర్తో కలిసి యూరిన్ లాగా ఫామ్ అయింది. అండ్ దిస్ యూరిన్ ఎంటర్స్ ద యూరినరీ బ్లాడర్ త్రూ యూరేటర్స్. వెన్ దిస్ బ్లాడర్ ఈజ్ ఫిల్డ్, ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో యూరినేషన్కి మన బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది. దెన్ వీ రిలాక్సెస్ ద మజిల్స్ ఆఫ్ యూరినరీ బ్లాడర్. నౌ ద యూరిన్ విల్ బీ ఎక్స్క్రిటెడ్ త్రూ యురేత్రా. ఇన్ కేస్ ఇఫ్ ద కిడ్నీస్ వేర్ ఫెయిల్యూర్ అయిపోయి ఫిల్టర్ చేయకుండా ఈ వేస్ట్ అంతా మన బాడీలో అక్యుములేట్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ వెరీ డేంజరస్ టు అవర్ లైఫ్. కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ ప్రాసెస్ని డిస్కవర్ చేశారు. అది 4 hours టైం పడుతుంది అండ్ 3 times per week. ఇట్ ఈజ్ నోన్ యాజ్ హీమోడయాలసిస్, ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటారు. In this process, the patient blood is taken out from the body and filtered out in a dialysis fluid filled tank. డయాలసిస్ ఫ్లూయిడ్ అనే ఒక ఫ్లూయిడ్ ఫిల్ అయిన ట్యాంక్లోకి ఈ బ్లడ్ని పంప్ చేస్తారనమాట. దాంట్లో చాలా ట్యూబ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆ ట్యూబ్స్ ఎలా ఉంటాయి అంటే సెమీ పర్మియబుల్ లైనింగ్తో ఉంటాయి. అంటే ఏవైతే మెటీరియల్స్ అవసరమో అవి మాత్రమే లోపల ఉంటాయి, మిగతావి బయటికి ఎలిమినేట్ అయిపోతాయి. అండ్ ఇన్ దిస్ ట్యాంక్ డయాలసిస్ ఫ్లూయిడ్ ఈజ్ ప్రెజెంట్. ఇట్ ఈజ్ సేమ్ యాజ్ ద బ్లడ్. దాంట్లో ప్యూర్ వాటర్, ఎలక్ట్రోలైట్స్ ఇంకా సాల్ట్స్ ఉంటాయి. కాకపోతే బ్లడ్లో లాగా నైట్రోజనస్ వేస్ట్ మాత్రం ఉండవు. కాబట్టి త్రూ ద డిఫ్యూజన్ ప్రాసెస్ ఏవైతే ఈ బ్లడ్లో ఉన్న నైట్రోజనస్ వేస్ట్ అంతా కూడా ఈ డయాలసిస్ ఫిల్ అయిన ట్యాంక్లోకి వెళ్ళిపోయినాయి. And this nitrogenous waste collected in the another tube. And now this dialysis fluid also consists of some glucose కూడా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్లో కనుక గ్లూకోజ్ లెవెల్ తక్కువ అయి ఉంటే ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి ఎంటర్ అయిపోతుంది. అండ్ నౌ ద బ్లడ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఫిల్టర్డ్. ఈ ఫిల్టర్ అయిన బ్లడ్ మొత్తం మళ్ళీ పేషెంట్ బాడీలోకి త్రూ ద ఆర్టరీ ఎక్కిచ్చేస్తారు. సేమ్ మన బాడీలో కిడ్నీ ఎలా ఫంక్షన్ చేసిందో అలానే ఇక్కడ డయాలసిస్ ట్యాంక్లో కూడా బ్లడ్ అనేది ఫిల్టర్ అయింది. అండ్ దిస్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ కిడ్నీ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్రిషన్ ఇన్ ప్లాంట్స్లో కూడా కొన్ని వేస్ట్ అనేవి జనరేట్ అవుతుంటాయి, కాకపోతే యానిమల్స్తో పోలిస్తే డిఫరెంట్. అండ్ ఇక్కడ ఎలా
వేస్ట్ జనరేట్ అవుతుందంటే ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ ఫర్ ప్లాంట్ కాబట్టి వేస్టే కదా. అండ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ త్రూ ది స్టొమాటా. అండ్ ఆల్సో సమ్ వాటర్, ఎక్సెస్ వాటర్ ఏదైతే ప్లాంట్ తీసుకుంటుందో దట్ ఈస్ excreted through the process of transpiration. Now some waste products are stored in the dead cells. ప్లాంట్లో డెడ్ సెల్స్ ఉంటాయి, అవి మనకు తెలుసు. అవన్నీ ఓల్డ్ లీవ్స్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. ఈ ఓల్డ్ లీవ్స్ అన్నీ ఏమైపోతాయంటే దే విల్ షెడ్ ఆఫ్, అవన్నీ రాలిపోతాయి. ఇంకా కొన్ని వేస్ట్ ఏవైనా ఉంటే అవన్నీ సాయిల్లోకి రిలీజ్ అయిపోతాయి అండ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ సాయిల్ ఫెర్టిలిటీ. We know the cell organelles, vacuoles, they store the waste materials in them. Some plants also excrete in the form of resins, gums for the defense, protection కోసము ఇలా గమ్స్ని రెజిన్స్ని రిలీజ్ చేస్తున్నాయి. మనకు తెలుసు నీమ్ ప్లాంట్ వచ్చేసి గమ్ముని, అలాగే కొన్ని ప్లాంట్స్ వైటిష్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తాయి. అలా కొన్ని ఎక్స్ట్రా మెటీరియల్స్ రిలీజ్ చేసి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. దిస్ ఈజ్ ద process of excretion in humans and plants. Okay students, try these questions to answer in comments. Let's meet in next video.